ఏ అంశంలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉంది అంటే ప్యాడీ. సో దాన్ని మనం ధాన్యం అంటాం. సో ధాన్యంలో రైస్లో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఉత్పాదనలో అగ్రగామిగా ఉండటం జరిగింది. సో ఇది మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం. మరి దాదాపు మనం చూసుకుంటే ఇటీవల ఉన్నటువంటి నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 148.3 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యంని పండిస్తూ ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి రైతులు. సో దీనిని ఇంత మేర యొక్క ధాన్యాన్ని పండించడానికి ప్రధానమైనటువంటి కారణాలు మనం చూసుకుంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ అండి. సో నీటి సప్లై, సో వాటర్ ఫెసిలిటీని అందించడము, సకాలంలో రైతులకు ఫెర్టిలైజర్స్, దాని ఎరువులు అంటాం. సో ఎరువులు కానీ పురుగు మందులు, సో క్రిమి సంహారక మందులు, సో ఇన్సెక్టిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ సరైన సమయంలో అందించడం, దానితో పాటు రైతులకు పెట్టుబడి నిమిత్తం డబ్బులను సకాలంలో డీబీటీ ద్వారా అందించడం. సో ఇటువంటి కార్యక్రమాల ద్వారా రైతులు ఇంత మేర సో దాదాపు 148.3 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యాన్ని పండించడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. మరి అయితే దీనికి సంబంధించి ఇటీవల జరిగినటువంటి ఆ క్యాబినెట్ సమావేశంలో దాదాపు 23,000 కోట్ల రూపాయలను వెచ్చించి ఒక ధాన్యాన్ని కొనుగోలు చేయబోతా ఉన్నారు. దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని. ఇది క్యాబినెట్ ఇటీవల తీసుకున్నటువంటి డెసిషన్స్. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే భారతదేశంలోనే ఏ రాష్ట్రం అత్యధికంగా ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తుంది అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. సో మొదటి ప్లేస్ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. దాని యొక్క కారణాలు ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉండటం, సరైన సమయంలో ఎరువులను, పెస్టిసైడ్స్ను, ఫెర్టిలైజర్స్ని, ఇన్సెక్టిసైడ్స్ని, అదేవిధంగా సీడ్స్ని, విత్తనాలను, సో మేలైనటువంటి విత్తనాలను